వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కోటలో బ్రహ్మకుమారి సంస్థ ముసుగులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్కు చెందిన నిరాకర్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజుల కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వీకోట మండలం మందరం దొడ్డిలో ఉన్న బ్రహ్మకుమారీస్ కేంద్రంలో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రశ్నించిన బ్రహ్మకుమారి శివజ్యోతిలపై జనార్దన్ రెడ్డి బెదిరిస్తున్నాడని, అతని అరాచకాలు బయటకు పొక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై శివజ్యోతి వీకోట పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం విచారించలేదని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరపాలని, బ్రహ్మకుమారీస్లో జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని విన్నవించారు. ఈ సమావేశంలో సదరు సంస్థ ప్రతినిధులు సువర్ణ, పద్మశ్రీ, నాగలక్ష్మి, రాజేశ్వరి, లీలావతి, సావిత్రి, సోమశేఖర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. లీలాబేంజీ వాళ్ళకి చెప్పాను, చెబితే అవన్నీ పట్టించుకోకూడదమ్మా, నువ్వు ముందుకెళ్ళిపోవాలని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ చూసి ఇంకా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నువ్వు వెళ్ళలేదంటే నేను చంపేస్తానని ప్రతిరోజు నాకు హెరాస్మెంట్, ఎలాంటి హెరాస్మెంట్, రోజుకొక కొత్త టాపిక్ తయారు చేసి జనాల్లోకి వెళ్ళి నా గురించి చెప్తున్నాడు. నేను ఒక ఆడపిల్ల, నేను ఎలా బతుకుతాను సమాజంలో? వ్యభిచారం చేసి ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో చెప్పండి. పోనీ మేము వచ్చింది పవిత్ర జీవితాన్ని గడపడానికి, నన్ను పవిత్ర జీవితం గడపనివ్వట్లేదు, నన్ను సేవ చేయనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎవరు నాకు సపోర్ట్ రావట్లేదు. ఏమంటే అతను డబ్బులు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ అక్క మైదుకూరులో ఉంది పద్మక్క అని, ఆమె కూడా బ్రహ్మకుమారియే. ఆమె అయితే నేను వచ్చినట్టు 2 నిమిషాల్లో ఖాళీ చేయించి తరిమేస్తాను అని అతనికి సపోర్ట్ చేస్తుంది. కాదమ్మ ఇలా చేస్తున్నాడు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కూడా పంచాయతీ అయింది, ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. అక్కడ వాళ్ళు కూడా జోన్లో కూడా పంచాయతీ పెట్టారు. అన్నీ జరిగినాయి, అన్నీ కూడా పెద్దవాళ్ళకు కూడా తెలిసి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మళ్ళీ అతనే ఈ హైదరాబాదు మంజులక్క వాళ్ళకి నా గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారిస్తే మొత్తం విచారణలో మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం, ఎందుకంటే రేపు పొద్దున్న నేను జీవించాలంటే సమాజంలో పరువు ప్రతిష్టలతో బతకాలి. ఎందుకంటే నేను కుమారిగా వచ్చాను, నన్ను వ్యభిచారం చేస్తే నేను ఎట్లా బతుకుతాను? వేరే వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడించి రికమెండేషన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా పంచాయతీ పెట్టి ఈ విషయం అడిగితే మా రెడ్డి సమాజంలో వాళ్ళందరూ వచ్చి ఆ ఊరిలో మమ్మల్ని సమస్య చెప్పుకోని కూడా పంచాయతీలో మాకు న్యాయం జరగకపోయి మమ్మల్ని డైవర్ట్ చేసి తరిమేశారు అందరూ కూడా. పొలిటికల్లో లేడు, ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బుతోటి మేనేజ్ చేసేస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా. నేను మాట్లాడాలా? సో బ్రహ్మకుమారి సోమశాంతి సంస్థలో లోపల ఏదైతే జరుగుతుందో, ఈరోజు సెంటర్ అక్కయ్య కూడా వచ్చి లోపల జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్తున్నారు. కాబట్టి ప్రజల వర్షన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ఒక కమిటీ వేయాలన్నదే మా రిక్వెస్ట్. సమస్య అంటే ఇప్పుడు తన సెంటర్లో ఉన్నారు. ఆ జనార్దన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు ఆ సెంటర్ కడుతుంటే నీకు ఆ ఉప్పర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉప్పర్ వాళ్ళతో రంకు అంటగట్టడం, వాళ్ళు నీకు మొగుళ్ళు అయిపోయారు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ఆ చెరుకు తోటలో ఎవడు వెంట పడితే వాడెంట తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక అమ్మాయిని అత్యాచారం చేయకుంటే చూసి ఖండించింది కాబట్టి ఆ రకంగా ఈ ఊరి నుంచి తరిమేద్దామని. ఎందుకంటే తరిమేస్తే ఇంక ఈ విషయాలన్నీ ఇక్కడికి మూసుకుపోతాయి కదా. సో ఈరోజు మాట్లాడితేనే సమస్య అన్నట్టుంది. సో తనని ఊరి నుంచి తరిమేయాలని చెప్పేసి తన గురించి ఈ రకంగా రంకు అంటగట్టేసి ఆ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో అది అడగడానికి మేము వచ్చాం. వస్తేనే ఇందాక చెప్పినట్టు ఊరంతా కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. సో తను ఆల్రెడీ సిఐకి కూడా కంప్లైంట్ ఇస్తే ఫోన్ మీద ఏదో వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. సో సరే ఒకసారి ప్రజల్లో అంటే జరగబోయేవన్నీ ఆగాలి కదా. ఓం శాంతి అనగానే శివుణ్ణి చూస్తున్నారు, తర్వాత పిలుపు అందరినీ అన్న అన్న అని పిలుస్తున్నారు. సో జనార్దన్ రెడ్డి కూడా అన్న అన్న అని పిలిచినప్పుడు ఆడపిల్లలు రెండవ ఆలోచన చేయట్లేదు, శివుణ్ణి చూసి ఆలోచన చేయట్లేదు, ఈ అన్న అన్న పిలుపుతో ఆలోచన చేయట్లేదు. కాబట్టి నమ్ముతున్నారు. ఆ నమ్మినప్పుడే ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. ప్లస్ ఆ సెంటర్లలో జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఇప్పుడు మేము ఆ ఊళ్ళలోకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగాం, అసలు మీకేమన్నా అవగాహన ఉందా అంటే వాళ్ళ సెంటర్కి వచ్చి ఆ మురళి చదువుకుంటున్నాము, ఆ యోగం చేసుకుంటున్నామంటే అదేదో శివుడికి సంబంధించింది అనుకుని అందరూ ఆ సెంటర్కి వస్తున్నారని అనుకుంటున్నారే తప్పితే లోపల అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు కొంత తెలుసు అంటున్నారు అందరూ. కానీ మేము ఏం చేయగలము అంటున్నారు.
నిజంగానే ఆలోచిస్తే ఏం చేయగలరు? కనిపిస్తుంది కంటెదురుగా, సంస్థ పెద్దదైపోయింది, మౌంట్ అబు దాకా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళి సార్కి చెప్పుకుంటున్నారు. మరి ప్రజల వర్షన్ కూడా వినాలి కదా, మా దగ్గర కూడా రుజువులు ఉన్నాయి కదా వీళ్ళు తప్పులు చేస్తున్నారని. సో ప్రజల వర్షన్ కూడా వింటే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు, ఈ మోసాలు ఆగుతాయి అన్నదే మా యొక్క ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాం. అన్నపైన కేసు పెట్టినప్పుడు తాడిపత్రిలో అప్పుడు రీసెర్చ్ చేశాను. సో అదే అంటే ఇప్పుడు మేము వస్తే మీకేమైంది, మీకేమైనా వాళ్ళతో సమస్య ఉందా అంటే అక్కడ జరిగింది కాబట్టి ఎంక్వైరీ చేస్తూ పోతున్నాం. సో సంస్థ పెద్దది, ముందు శివుణ్ణి పెట్టేశారు, ప్లస్ ప్రతి ఒక్కరు అన్న అన్న అని పిలిపించుకుంటారు. సో ఈ ఆడపిల్లలు ఏంటంటే అన్న అనేసరికి అదొక భద్రతతో కూడుకున్న పిలుపది. సో అన్నే కదా అని చెప్పేసి అన్న రమ్మంటే వెళ్ళిపోతున్నారు. వాడు సెంటర్లలోకి తీసుకెళ్ళి ఈ రకంగా అత్యాచారాలు చేస్తున్నారు. అత్యాచారం చేసిన అమ్మాయి కాబట్టి అమ్మాయి ఏమన్నా మీడియా ముందు మాట్లాడిందా? ఇప్పుడు మాట్లాడిందా అంటే ముందే భయపెట్టేస్తున్నారు కదా. మేము వెళ్ళి ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం మాట్లాడితేనే ఊరంతా ఒకటి అయిపోయి కులాన్ని ముందేసుకొని కూర్చున్నప్పుడు ఎలా వస్తారు ప్రజలు బయటికి? ప్లస్ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వీడియో చూపిసి ఇది ఎంత వైరల్ అయిందంటే ఎప్పుడు మాట్లాడమంటే వీడియో వచ్చేస్తుంది. చెయ్యరు కానీ ఇక్కడ వీడియో వాళ్ళు చూపిస్తుంటే మేము ఆయన మాట్లాడలేదు అనలేం కదా. ఇది ఇటీవల ప్రచారమైన వీడియో ఇది. సో అయినప్పుడు ఆయన అన్నారు కదా అనేసి వీళ్ళు మాలాంటి వాళ్ళ నోరు నొక్కేస్తున్నారు, సార్ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన వరకు వెళ్ళలేదు కాబట్టే మేము ఈరోజు ప్రెస్ ద్వారా చెప్తున్నప్పుడు పరిష్కరిద్దామంటే ఇంకోటి అయి కూర్చుంటుంది. కానీ ఆధారాలు అయితే ఉన్నాయి వాడు అమ్మాయిల పట్ల అత్యాచారం చేస్తున్నట్టు. సో ఊరంతా ఒకటైపోయి కులాన్ని ముందేసుకుని మా కులస్తుని సపోర్ట్ చేస్తామని చెప్పి చేసేసి ఫైనల్గా తేల్చింది ఏమీ లేదు. కానీ ఈరోజు మేము ఏంటంటే ఈ విషయం మీద అవగాహన పెరగాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న హత్యలు అత్యాచారాలు అనేవి బయటికి ఊరికేదో మొగుడు పెళ్ళాలని విడితీస్తాను, లోపల మాత్రం చాలా ఉన్నాయి. సో మేము ఈ విషయం మీద ఇంచుమించు 10 సంవత్సరాలు చేస్తుంటే ఇక్కడ పెద్దగా అది ప్రభావం చూపించట్లేదు, ఊపందుకోవట్లేదు. బ్రహ్మకుమారిలు ఏమంటారంటే మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పరిచయాలు ఉన్నాయి, ఆయన మాకు సపోర్ట్ ఉన్నారని మా లాంటి వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తున్నారు. తిను రజనీ గారు అని చెప్పేసి కాకినాడలో ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రహ్మకుమారి సంస్థకి హెడ్. రజనీ గారు ఏం చేశారంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఏమంటే మా గురించి ప్రజలంతా ఈ రకంగా తిరుగుబాట్లు చేస్తున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు అని. అంటే ఒకవైపు వర్షన్ విన్నారు సార్ గారు, కానీ ఇటు ప్రజల వర్షన్ వినకుండా ఇలాంటిదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అన్నమాట. నిన్న కూడా కొందరు చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు. కడాన బ్రహ్మకుమారి వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇటీవల లేటెస్ట్ ట్రెండ్ బ్రహ్మకుమారి జోలికి ఎవరు రాలా ఇంతవరకు. ఇప్పుడు బ్రహ్మకుమారి జోలికి వచ్చారు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళు కూడా చాలా వల్గర్గా బిహేవ్ చేసి వాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఏంటిది మేమేమో ఎట్లా వస్తాం? ఒకప్పుడు బ్రహ్మకుమారిస్ అంటే దొంగలను మార్చిన వాళ్ళు నేరస్తులను మార్చడానికి పనిగట్టుకొని పనిచేసేవాళ్ళు. సో ఈ వీడియోని మాకు పంపించి సార్ మాకే సపోర్ట్ చేస్తున్నారంటే మేము మంచి వాళ్ళమే కదా అంటే మా దగ్గర రుజువులు ఉన్నాయి కదా. ఈరోజు కేసులు పెట్టాము, అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రహ్మకుమారి సంస్థ నుంచి లోపల 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళే వచ్చి బయటికి చెప్తున్నారు కదా. సో మా విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయం మీద ఒకసారి కమిటీ వేసి ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి, ప్రజలు ఏ రకంగా వీళ్ళ చేత దుఃఖాన్ని అనుభవిస్తున్నారని ఒక కమిటీ వేస్తే ముందొచ్చి మేమే మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలు బయటికి రాలేకపోతున్నాం, సంస్థ పెద్దదైపోయింది. సార్ సపోర్ట్ చూసేసరికి మేము ఊళ్ళలో బతకలేము అంటున్నారు. ఎందుకంటే మీరు వచ్చి హైదరాబాద్ నుంచి మాట్లాడి మీరు వెళ్తారు కానీ తర్వాత మేము ఎలా బతుకుతాము అంటున్నారు. నిన్న మేము ముదరందొడ్డి ఊరికి వెళ్తేనే కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. సమస్యకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సమస్యకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ధర్మానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కులం ఒక్కటి డామినేట్ అయిపోయింది, డబ్బు డామినేట్ అయింది. వెళ్ళిన వాళ్ళందరికీ 10,000 ఇస్తున్నాడు అతను. అది కూడా రాశారు మీ ప్రెస్ నోట్. ఇంకా అది తీసుకుని సమస్య అక్కడికి ఇదైపోయి. సో జరిగిపోయిన వాటికి మేమైతే ఏం చేయలేము, కానీ జరగబోతున్న ఏవైతే ఈ హత్యలు కానీ అత్యాచారాలు ఆపాలి అని అంటే ప్రజల్లో అవగాహన పెరగాలి. కాబట్టి మీరందరూ సహకరించి దీన్ని కనుక పేపర్లలో వార్తాపత్రికల్లో వేస్తే అట్లీస్ట్ మన ఇంట్లో వాళ్ళు జరగబోయన్న ఆగుతాయన్న ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాము. మీరందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.